టీఆర్ఎస్ ప్రభుత్వం 23,000 మందిని ఆర్టిజన్లుగా గుర్తించారు. వీళ్ళను సెకండ్ కేటగిరీ ఎంప్లాయీస్ లాగా సపరేట్ బేసిక్ పే ఇచ్చి సపరేట్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. దానివల్ల వీళ్లకు రావాల్సినటువంటి పూర్తి ప్రయోజనాలు రావడం లేదు. మరి తక్షణమే ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి వీళ్ళకు కూడా రెగ్యులర్ ఉద్యోగులాగా అన్ని సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా 5 yearsకి ఒకసారి గ్రేడ్ చేంజ్ అనేది ఉంది. మరి తక్షణమే ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. మరి ఈ ప్రభుత్వం కూడా మరి ప్రజాప్రభుత్వం అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఈ సమస్యను దాటవేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా గౌరవ మంత్రివర్యులు మరి చొరవ తీసుకొని మరి కార్మికులు సమ్మెదానికి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, యాజమాన్యాల మీద ఉంది. మరి తక్షణమే వీళ్ళని చర్చలకు పిలిపించి వీళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలన్నీ కూడా ప్రభుత్వం యాజమాన్యాలు తీర్చాలని ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అది నా పేరు శ్రీధర్, నేను సెక్రటరీ జనరల్ ఐఐటిసి 327 ఏరియా. టీఆర్ఎస్ ప్రభుత్వం 23,000 మందిని ఆర్టిజన్లుగా గుర్తించారు. వీళ్ళను సెకండ్ కేటగిరీ ఎంప్లాయీస్ లాగా సపరేట్ బేసిక్ పే ఇచ్చి సపరేట్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. దానివల్ల వీళ్లకు రావాల్సినటువంటి పూర్తి ప్రయోజనాలు రావడం లేదు. మరి తక్షణమే ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి వీళ్ళకు కూడా రెగ్యులర్ ఉద్యోగులాగా అన్ని సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా 5 yearsకి ఒకసారి గ్రేడ్ చేంజ్ అనేది ఉంది. మరి తక్షణమే ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. మరి ఈ ప్రభుత్వం కూడా మరి ప్రజాప్రభుత్వం అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఈ సమస్యను దాటవేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా గౌరవ మంత్రివర్యులు మరి చొరవ తీసుకొని మరి కార్మికులు సమ్మెదానికి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, యాజమాన్యాల మీద ఉంది. మరి తక్షణమే వీళ్ళని చర్చలకు పిలిపించి వీళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలన్నీ కూడా ప్రభుత్వం యాజమాన్యాలు తీర్చాలని ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అది నా పేరు శ్రీధర్, నేను సెక్రటరీ జనరల్ ఐఐటిసి 327 ఏరియా.